నారాయణపేట జిల్లా మక్తలకు చెందిన ఎల్ఐసి ఏజెంట్ ఆర్ శ్రీనివాసులను హైదరాబాద్ సీనియర్ డివిజనల్ మేనేజర్ కె సంధ్యారాణి సన్మానించారు. గత 26 సంవత్సరాలుగా ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్న శ్రీనివాసులు హైదరాబాద్ డివిజన్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక పాలసీలు చేసి నెంబర్ 1 స్థానంలో నిలిచి గిన్నిస్ రికార్డు సాధించారు. ప్రజలందరూ ఎల్ఐసి పాలసీలు తీసుకుని పొదుపుతో పాటు బీమా సౌకర్యం పొందాలని ఆమె సూచించారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన కళ్యాణమస్తు షాపింగ్ మాల్ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన అనంతరం మంత్రి షాపింగ్ మాల్ యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన స్వయంగా పట్టు వస్త్రాలను కొనుగోలు చేసి ముఖ్య కార్యదర్శులకు అందజేశారు. సిద్దిపేట జిల్లాలోని బైరన్పల్లిలో తెలంగాణ వీర బైరన్పల్లి అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు. అమరవీరుల ఆశయాల సాధనకు ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలో స్మారక దుస్తూపం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు కేవలం కేసీఆర్ కుటుంబానికే దక్కాయని, హరీష్ రావు దొంగల ముఠాకు అధ్యక్షుడు అని విమర్శించారు. బైరన్పల్లి గ్రామ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ విమోచన దినోత్సవానికి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ బీజేపీ పట్టణ నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ నాయకులు విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రోజును అధికారిక సెలవుగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ అధీనంలోని కొనసాగించాలని, పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని పీడీఎస్ఓ, డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలకు ఏర్పాటు చేసిందని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని వారు ఆరోపించారు. ఆదోనిలో 2021లో 475 కోట్ల అంచనాతో 48.44 ఎకరాల స్థలంలో మెడికల్ కళాశాల, ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ఓ ఆదోని డివిజన్ కార్యదర్శి శివ, డిఎస్ఎఫ్ నాయకులు వినోద్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఆలయ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండాకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, ఇతర ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట భద్రాచలం రహదారిపై దసరా, ముత్యాలమ్మ పండుగల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి వాహనాలను నిలిపివేసి ఈ వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అశ్వారావుపేట పరిధిలో దాదాపు 13 చోట్ల ఇలాంటి అక్రమ వసూలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వసూళ్లకు పాల్పడుతున్న వారిని చెదలగొట్టారు. ఇలాంటి చర్యలకు మళ్లీ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు ఈ చర్యతో వాహనదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో త్రాగునీరు, రోడ్లు, శ్మశాన వాటికలు వంటి మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మండల కార్యదర్శి, వర్గ సభ్యులు ఉచ్చిరప్ప అధ్యక్షతన వహించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, పాఠశాలలో టీచర్ల కొరతను తీర్చాలని, ఆక్రమణకు గురైన చెరువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. అనంతరం ఈ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ జనార్దమ్మ అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్లో తెలంగాణ నూతన విద్యా విధానంపై జరిగిన సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గమని, అందుకే విద్యా విధానంలో మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమని తెలిపారు. తెలంగాణలో ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నా కేవలం 15% మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని ఆయన అన్నారు.
ప్రస్తుతం విద్యాశాఖకు కేటాయించిన 21,000 కోట్లలో 98% జీతాలకే పోతుందని చెప్పారు. తెలంగాణ విద్యా విధానం దేశానికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని, ఈ మార్పుల కోసం ఎదురయ్యే ఎలాంటి రాజకీయ ఇబ్బందులైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అసాధారణ నాయకత్వం కృషితో దేశం గొప్ప లక్ష్యాలను సాధిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, మీ నాయకత్వంలో దేశం కొత్త శిఖరాలను చేరుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. అలాగే ప్రధాని దార్శనిక నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేస్తుందని, అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యంతో ముందుకు సాగుతుందని మరికొందరు శుభాకాంక్షలు తెలిపారు.